హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్లీ మనం గేమింగ్ విత్ వరుణ్ అన్న ఒక ఛానల్కి 3D ఇంట్రో తయారు చేసి ఇచ్చాం. అండ్ ఈ ఇంట్రో ఫస్ట్ టైంలోనే అప్రూవల్ అయిపోయింది అండ్ అలాగే వాళ్ళ ఛానల్లో డిస్ప్లే చేయడం కూడా జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ ఇంట్రో ఎలా తయారు చేశారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఆ ప్రాసెస్ సంబంధించిన స్టెప్స్ అనేవి డెమోలో చూద్దాం. బట్ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ వీక్లీ వన్స్ మనం స్టెప్ బై స్టెప్ అసలు ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ మాడ్యూల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రెండర్స్ ఎలా చేయాలి, సో ఇటువంటి టాపిక్స్ అన్నిటి మీద వీడియోస్ అనేవి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్దాం. ఈ ఇంట్రోకి వస్తే ఇది కంప్లీట్గా నేను పీసీలో బ్లెండర్ అన్న ఒక 3D సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుని చేశాను. సో ఆబ్వియస్లీ ఇటువంటి 3D ఇంట్రోస్ చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా చేస్తున్నారు. సో వాళ్ళు ప్రిజ్మా 3D అన్న ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం పీసీని యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి బెస్ట్ క్వాలిటీగా కావాలి కాబట్టి సో మనం ఇక్కడ పీసీని చూస్ చేసుకున్నాం. సో మీకు కావాలంటే మనం ఫర్దర్గా మొబైల్లో ప్రిజ్మా 3D అప్లికేషన్ కూడా నేర్చుకుందాం. సో ఇప్పటికైతే మనం ఈ బ్లెండర్లో దీన్ని ఎలా చేసామో చూద్దాం. అండ్ అసలు బ్లెండర్ అంటే ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు మా ఛానల్ ప్లేలిస్ట్లో కనుక చూస్తే ఆల్రెడీ బ్లెండర్కి సంబంధించిన బేసిక్స్ టు మాస్టర్స్ కోర్స్ వరకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇటువంటి ఇంట్రో చేయడానికి మనకు ఫస్ట్లీ కావాల్సింది మోడల్స్. సో 3D మోడల్స్ని మనం డైరెక్ట్గా గేమ్లోంచే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మీకు బ్లూ స్టాక్స్ అనే అప్లికేషన్ తెలిసే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ యూస్ చేసుకుని చాలామంది పీసీలోనే ఈ ఫ్రీ ఫైర్, పబ్జీ గేమ్స్ ఆడుతుంటారు. సో ఈ అప్లికేషన్ యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా ఆ గేమ్స్లోంచే ఆ మోడల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ మనం యూస్ చేసే అప్లికేషన్ నింజా రిపరర్. సో ఈ రిపర్ యూస్ చేసుకుని మనం ఎటువంటి మోడల్స్ అయినా సరే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో మనం క్యారెక్టర్స్ కావాలితే క్యారెక్టర్స్, వెపన్స్ కావాలితే వెపన్స్, పెట్స్ అండ్ ఈవెన్ వెహికల్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మ్యాప్లో కొన్ని లొకేషన్స్ ఉంటాయి కదా, ప్లేసెస్, సో వాటిని కూడా మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ బ్లెండర్ అన్న సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాం. సో బ్లెండర్ని ఓపెన్ చేశాక మనం ఆ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ఫైల్స్ అనేవి ఐదర్ ఓబీజీ ఫార్మాట్లో ఉంటాయి లేదంటే ఎఫ్బిఎక్స్లో ఉంటాయి. సో వన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక మనకు ఫస్ట్ కంప్లీట్గా ఈ విధంగా వైట్గా వచ్చేస్తుంది. సో అంటే వీటికి ఇంకా టెక్స్చర్స్ అనేవి ఏమీ అప్లై అవ్వలేదు. బట్ మనం ఎప్పుడైతే ఆ రిప్ చేస్తామో సో అప్పుడు మనకి ఈ మోడల్స్తో పాటు వీటికి సంబంధించిన టెక్స్చర్స్ కూడా కంప్లీట్గా మనకు బయటకు వస్తాయి. సో ఇది షేడర్ ఎడిటర్ని యూజ్ చేసుకుని మనం ఆ ఇమేజెస్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో వన్స్ మీరు ఇది కనెక్ట్ చేశాక మనకు ఆ మోడల్స్ అనేవి వాటి యొక్క కలర్ని తీసుకుంటాయి. సో ఇదే విధంగా మనం సిమిలర్గా ఉన్న మెటీరియల్స్, సో మనం సిమిలర్గా ఉన్న మాడ్యూల్స్ అన్నిటికి కూడా ఒకే రకమైన టెక్స్చర్ని యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వేరే ఆబ్జెక్ట్స్కి వేరే టెక్స్చర్ని యూజ్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ ఇక్కడ రోడ్డుకి నేను కాంక్రీట్ టెక్స్చర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా కంప్లీట్ మ్యాప్కి ఈ గ్రీన్ టెక్స్చర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ట్రీస్కి మనకి సపరేట్గా ఒక టెక్స్చర్ వచ్చింది, సో దాన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను ఫస్ట్ ఈ మ్యాప్ అయితే బిల్డ్ చేశాను, ఆర్ ఎల్స్ ఈ లొకేషన్ అనేది బిల్డ్ చేశాను. సో మ్యాప్స్ని ఎలాగైతే చేసామో సో సిమిలర్లీ అదేవిధంగా మనం క్యారెక్టర్స్ కూడా చేయాలి. సో ఇక్కడ క్యారెక్టర్లో కూడా మనకు డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి. అండ్ ఇలా ఈచ్ పార్ట్ని సెలెక్ట్ చేసి అందులో షేడర్ ఎడిటర్లో మనం వీటి యొక్క సంబంధించిన టెక్స్చర్స్ అనేవి కనెక్ట్ చేయాలి. సో వన్స్ టెక్స్చర్స్ అనేవి కనెక్ట్ చేశాక సో మనకి గేమ్లో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో సో అదే విధమైన క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా అయిపోయాయి కదా. నెక్స్ట్ మనం కావాల్సింది ఏంటంటే కార్. సో ఇక్కడ ఇంట్రోలో కనుక చూసుకుంటే మనం ఫస్ట్ చేసింది కార్ యానిమేషన్. సో దీనికి సంబంధించిన కార్ మోడల్స్ అనేవి మనం నెట్లోంచే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డౌన్లోడ్ చేసినప్పటికి కూడా మనం దీన్ని ఇక్కడ రిగ్గింగ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం నేను ఒక ఫ్రీ యాడ్-ఆన్ని యూజ్ చేశాను. అండ్ రిగ్గింగ్ ఎందుకు చేశాను అంటే సో మనం ఈ కార్ని యానిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కింద ఉన్న ఈ పార్ట్ సెలెక్ట్ చేస్తే మనం దీన్ని మూవ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా పైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేస్తే మనం దీని యొక్క సస్పెన్షన్స్ అనేవి కంట్రోల్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ బ్యాక్ సైడ్లో టైల్ ఉంది కదా, సో దీన్ని కనుక యూజ్ చేస్తే మనం కార్ డ్రిఫ్ట్ అయ్యేలా చేయొచ్చు. సో ఇలాగే మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఫ్రంట్ చేస్తే మనం వీల్స్ని రొటేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇండివిజువల్స్గా వీల్స్ని కనుక సస్పెండ్ చేయాలనుకుంటే మనం ఈ కంట్రోలర్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇటువంటి కంట్రోలర్స్ అన్నీ కూడా మనం రిగ్గింగ్ చేసినప్పుడు మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అందుకోసం మనం ఈ కార్స్ అనేవి రిగ్గింగ్ చేస్తాము. సో దీని మీద ఒక డెడికేటెడ్ ట్యూటోరియల్ కూడా మనం ఫర్దర్గా వచ్చే కొద్దీ చూద్దాం. సో వన్స్ మన కార్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ మ్యాప్లో ఈ కార్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ సిమిలర్లీ మనం చూపించినట్టుగానే సో దీని యొక్క మెయిన్ బాడీ పార్ట్ సెలెక్ట్ చేసుకుని వీటి కీ ఫ్రేమ్స్ అనేవి వేస్తాం.
అండ్ సిమిలర్లీ ఈ రెడ్ కార్ యొక్క టెయిల్ పార్ట్ని యూస్ చేసుకుని ఈ డ్రిఫ్టింగ్ యానిమేషన్ అనేది చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్యారెక్టర్ యానిమేషన్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ మోస్ట్లీ మనకి అందరికీ యూజ్ అయ్యేది మిక్సమో. సో mixamo.com అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఇందులో మనకి రెడీగా కొన్ని యానిమేషన్ ప్రీసెట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన యానిమేషన్స్ అనేవి రెడీగా అవైలబుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఫైటింగ్ కానీ, సో ఇటువంటి యానిమేషన్స్ మనం చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఈ మిక్సమోలో మనకి రెడీగా ప్రీసెట్స్ అనేవి రెడీగా ఉంటాయి. అండ్ ఇంతేకాకుండా వీళ్ళు కొన్ని క్యారెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన గేమ్లో ఉన్న లేదంటే మన దగ్గర రెడీగా ఉన్న క్యారెక్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో వాటి కోసం ఇక్కడ మనం అప్లోడ్ క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం FBXని ఇంపోర్ట్ చేసుకున్నాక సో ఆ క్యారెక్టర్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ వన్స్ వచ్చాక మనమే ఇక్కడ దీన్ని రిగ్గింగ్ చేసుకోవచ్చు. సో రిగ్గింగ్ అనేది మనం బ్లెండర్లో చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. సో వాడు ఇచ్చిన పాయింట్స్ అనేవి కరెక్ట్ పొజిషన్స్లో పెట్టాలి. అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి వితిన్ 2 to 3 minutesలో మనకి రిగ్గింగ్ అనేది అవుతుంది. సో రిగ్గింగ్ అయ్యాక వాటి యొక్క యానిమేషన్ అనేది చూడొచ్చు. సో వన్స్ మనకు కావాల్సిన ప్రీసెట్ సెలెక్ట్ చేశాక ఇంకా మనకి రైట్ సైడ్లో వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. సో వన్స్ మనకు కావాల్సిన యానిమేషన్ రెడీ అయ్యింది అనుకున్నాక డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు స్టాండర్డ్ FBX సెలెక్ట్ చేస్తాం విత్ స్కిన్. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఎన్ని ఫ్రేమ్స్ కావాలన్నా సెలెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్ డిడక్షన్ని యాస్టీస్ అలాగా ఉన్నట్టుగా వదిలేస్తాం. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకున్నది మళ్ళీ ఇంపోర్ట్ FBX అన్న ఆప్షన్ యూస్ చేసుకుని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతి యానిమేషన్ ఇందులో దొరకదు. కొన్ని యానిమేషన్స్ మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఈ రిగ్గడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటితో పాటు మనకి ఆర్మేచర్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ పైన చూసుకుంటే బోన్స్ ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేసుకుని మనం మాన్యువల్గా కూడా రిగ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ రిగ్గింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏంటంటే కెమెరా. సో ఈ కెమెరా యానిమేషన్ కూడా చాలా సింపుల్గా జస్ట్ పొజిషన్ అండ్ రొటేషన్ యానిమేషన్ చేసాము. అండ్ స్టార్టింగ్లో షేక్ ఇచ్చాం కదా, సో ఇది మనం గ్రాఫ్ ఎడిటర్లో ఆ పర్టికులర్ యాస్ సెలెక్ట్ చేసుకుని సో నాయిస్ అన్న మాడిఫైర్ని యూజ్ చేసుకుని మనం ఈ షేక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది కూడా మేము ఫర్దర్గా చెప్తాము. అండ్ నెక్స్ట్ మెయిన్లీ రెండరింగ్. సో ఆండ్రాయిడ్ సిస్టంలో కాకుండా మన పీసీలో అయితే రెండర్ అనేది ఎంతసేపు పడుతుందో చూడండి. సో మనకి మంచి క్వాలిటీతో రెండర్ కావాలి అనుకుంటే సో ఈ విధంగా మనకి 6 minutes వరకు రెండర్ పట్టింది. సో ఇది ఒక్క ఫ్రేమ్కి మాత్రమే. సో ఇదే విధంగా నేను ఈ ఇంట్రో కోసం టోటల్లీ 13 షార్ట్స్ చేసాం. అండ్ ఒక్కొక్క షార్ట్ కనుక చూసుకుంటే మీకు 60 to 90 frames వరకు ఉంటాయి. అంటే మొత్తానికి ఒక్కొక్క షాట్లో మనకి 60 నుంచి 90 images వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఒక ఇమేజ్ కింద ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో మీరు అనుకోవచ్చు డైరెక్ట్లీ వీడియో కింద చేయొచ్చు కదా అని. సో అందులో మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మొత్తం టోటలీ 13 షార్ట్స్. అండ్ అలాగే సో ఒక్కొక్క షాట్లో ఎన్ని ఫొటోస్ ఉంటాయో మీరే చూసుకోండి. సో ఇవన్నీ కూడా కంబైన్ చేయడానికి మనకు ఒక పోస్ట్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కావాలి. సో దీనికోసం మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చాలా ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనం ఇవన్నీ కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ ఇమేజెస్ అన్నీ కూడా కలిపి ఒక వీడియో సీక్వెన్స్ కింద మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఫైల్ మిస్ అయింది. సో ఆ ఫైల్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేసి సో మనకు కావాల్సిన షార్ట్ని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేస్తే అది సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే అక్కడ ఉన్న ఇండివిజువల్ ఫొటోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక వీడియోలా కన్వర్ట్ అయిపోతాయి. సో ఆ ఇమేజెస్ అన్నీ కూడా వాటి నెంబర్ వైజ్గా అదే సెట్ అయిపోతాయి. అండ్ ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నేను ఏం చేశానంటే పైన అడ్జస్ట్మెంట్ లేయర్ వేసి ఇందులో విగ్నెట్ ఎఫెక్ట్ని వేసాను. అండ్ అలాగే ఫర్దర్ వెళ్ళే కొద్దీ ఇక్కడ మనం కొన్ని స్మోక్ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసాం. అండ్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ సేబర్స్ అన్న ఒక ప్లగ్గిన్ యూజ్ చేసి సో ఈ షాట్లో ఈ క్యారెక్టర్ చుట్టూ అవుట్లైన్స్ వస్తున్నాయి కదా, కలర్ఫుల్ అవుట్లైన్స్, సో అవి క్రియేట్ చేయడానికి ఆ సేబర్స్ అన్న ప్లగ్గిన్ యూజ్ చేసాం. అండ్ అలాగే లాస్ట్ షాట్లో కనుక చూసుకుంటే మధ్యలో ఉన్న లోగో అండ్ అలాగే దాని కింద నేమ్, సో ఇవి కూడా మనం ఆ సేబర్స్ ప్లగ్గిన్ యూజ్ చేసుకునే చేసాం. సో దీంతో మనకి ఎఫెక్ట్స్ అండ్ అలాగే ఫొటోస్ ఇవన్నీ కంబైన్ చేయడం అయింది. అండ్ ఇంకా మనం సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి చేయాలి. సో దీనికోసం ఇంకొక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది. సో అదేంటంటే ఫిల్మోరా. సో ఈ వాయిస్ అనేది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా సెట్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ మనం సేబర్స్ ప్లగ్గిన్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఆ ప్లేబ్యాక్ అనేది చాలా స్లోగా ఉంటుంది, అంటే స్టక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకుని మళ్ళీ ఫిల్మోరా అన్న ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకున్నాం. సో ఈ ఫిల్మోరా అనేది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్వేర్.
అండ్ ఇందులో మనం ఈజీగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం జస్ట్ ఆడియోని అటాచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. అండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక సో అక్కడక్కడ మనం దీన్ని కట్ చేసి మధ్యలో ట్రాన్సిషన్స్ అనేవి వేసాను. సో ఆ ట్రాన్సిషన్స్ అనేవి వేసాక కింద కనుక మీరు చూసుకుంటే ఆడియో లేయర్స్ అనేవి పెట్టాను. అండ్ వన్స్ ఆడియో లేయర్స్ అనేవి పెట్టాక ఇందులోంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో ఈ విధంగా మనం ఈ ఇంట్రోని తయారు చేసాం. అండ్ ఇప్పుడు ఈ ఇంట్రో యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉందో చూడండి. ఎవడ్రా వీడు మన ఏరియాలోకి వచ్చాడు? సో గైస్, ఇదే మన ఫస్ట్ ఇంట్రో కాదు. దీనికి ముందు రేణు గేమింగ్ అన్న ఒక ఛానల్ కూడా మనం ఇంట్రో తయారు చేసి ఇచ్చాం. సో దాని అవుట్పుట్ కూడా ఒకసారి మీరు చూడండి. సో గైస్, ఇంట్రోస్ మీద అయితే ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీటి మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. సో గైస్, ఇంతే కాకుండా మనం ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన క్యారెక్టర్స్ కానీ లేదంటే ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే కానీ మీకు ఫ్రీగా కావాలనుకుంటే అవి కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంకా వేరే మోడల్స్ ఏవైనా సరే కావాలనుకుంటే వాటిని కూడా మెన్షన్ చేయండి. సో వాటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి కంబైన్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ చెప్పినట్టే స్టెప్ బై స్టెప్ మనం ఇటువంటి ఇంట్రోస్ అనేవి ఎలా చేయాలి అనేది చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. So see you in the next video. Bye bye.